హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఆల్ డిఎస్సి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్. మరి ఈరోజు కిన్సియాలజీ బయోమెకానిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ను నేర్చుకోబోతున్నాం. స్మాల్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. దీనికి సంబంధించినటువంటి మ్యాటర్తో పాటు బిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బిట్స్ కూడా నేను నా మెటీరియల్ ఇచ్చాను. మీకు కావాలనుకుంటే నాకు సంప్రదించండి. నా వాట్సాప్ నంబర్ 8985688562. గత వీడియోస్లో స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ మెథడ్స్, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా మీకు నా యొక్క వీడియోలో చెప్పడం జరిగింది. వాటితో పాటు నేను ఎలా బిట్ ప్రిపేర్ చేశానో ఆ విషయాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది, డిస్ప్లే చేయడం జరిగింది. అయితే ఈరోజు నేను చెప్పబోయినటువంటి ఇంకొక టాపిక్ స్మాల్ ఇంట్రొడక్షన్ ఇస్తానండి. తర్వాత ఏ విధంగా డిఎస్సిలో క్వశ్చన్స్ ఇస్తాడు, ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందో ఆ విషయాన్ని కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మీకు మంచి మెటీరియల్ ఇవ్వగలుగుతానండి. నా దగ్గర చాలా మంచి వాల్యుబుల్ మెటీరియల్ ఉందండి. చాలా చక్కగా అర్థమయ్యేటట్టుగా ఏ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా సరే, ఎంత క్రిటికల్గా అడిగినా సరే మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలిగే సామర్థ్యం మీకు నా మెటీరియల్ ద్వారా వస్తుందండి. కాబట్టి మీరు కావాలన్న వాళ్ళు నాకు సంప్రదించండి, నా మెటీరియల్ మీకు పంపిస్తాను. ఈరోజు కిన్సియాలజీ కోసం నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నా. కిన్సియాలజీ అంటే మూమెంట్ ఆఫ్ స్టడీ. మూమెంట్ స్టడీ అంటే మన శరీరములో కదలికల శాస్త్రము, దానినే కిన్సియాలజీ అని అంటారు. ఇది మన మజిల్స్, బోన్స్, జాయింట్స్, నర్వ్స్ ఎలా పనిచేస్తాయో, ఏ విధంగా వర్క్ చేస్తాయో, ఏ విధంగా కదులుతుందో, ఏ విధంగానటువంటి మెకానిజం కలిగి ఉంటుందో తెలియజేసే దానిని కిన్సియాలజీ అని అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే మన శరీర కదలికల వెనుక ఉన్నటువంటి శాస్త్రం ఏదంటే కిన్సియాలజీ. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ట్రైనింగ్, ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్స్ మరియు బయోమెకానిక్స్ లాంటి రంగాలకు ఆధారమైనది ఏది కిన్సియాలజీ. చాలా చక్కగా ఆ బిట్స్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుందండి. చక్కగా మీరు చదువుకుని మీరే బిట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. డిఎస్సిలో కూడా మంచి బిట్స్ ఇందులో నుంచి వస్తుంది. రెండవది బయోమెకానిక్స్. బయోమెకానిక్స్ అంటే లివింగ్ బాడీలో మెకానికల్ ప్రిన్సిపల్ యొక్క స్టడీ. ఏంటండి లివింగ్ బాడీలో అంటే జీవించినటువంటి శరీరంలో మెకానికల్ ప్రిన్సిపల్ యొక్క స్టడీనే బయోమెకానిక్స్ అంటారు. అంటే మన శరీరం ఎలా పనిచేస్తుందో, మన శరీరం ఎలా పనిచేస్తుందో ఫిజిక్స్, మెకానిక్స్ ప్రిన్సిపల్స్ ద్వారా అర్థం చేసుకుంటాం బయోమెకానిక్స్ని. ఉదాహరణకు బంతి విసిరేటప్పుడు, థ్రోయింగ్ చేసేటప్పుడు చేతి కదలికలలో ఏ మజిల్ పనిచేస్తుంది అనే దాన్ని ఎక్కడ స్టడీ చేస్తాం? బయోమెకానిక్స్లో స్టడీ చేస్తాం. ఏ చేతి కదలికలో ఏ మజిల్ పనిచేస్తుంది అని అంటాడు. జంప్ చేసే సమయంలో శరీరంపై ఎంత ఫోర్స్ పడుతుంది, ఇవన్నీ కూడా బయోమెకానిక్స్ ద్వారా మనం విశ్లేషించవచ్చు. అంటే సింపుల్గా మరొకసారి చెప్తున్నా, కిన్సియాలజీ అంటే మూమెంట్ స్టడీ, బయోమెకానిక్స్ అంటే మూమెంట్ యొక్క మెకానికల్ అనాలసిస్. చాలా అద్భుతమైనటువంటి మంచి సబ్జెక్ట్ అండి, మంచి బిట్స్ వస్తుంది. సో కాబట్టి మరొకసారి ఈ కిన్సియాలజీ కోసం ఏ విధంగా అడుగుతాడో మీకు చెప్పబోతున్నాను. చూడండి, వినండి. కిన్సియాలజీ అంటే మరొకసారి చెప్తున్నాను, చక్కగా వినండి. కిన్సియాలజీ అంటే సింపుల్గా చెప్పాలంటే మూమెంట్ స్టడీ అండి. మన శరీరం ఎలా కదులుతుందో, మజిల్స్, బోన్స్, జాయింట్స్, ఆల్ దీస్ పార్ట్స్ కలిసి ఎలా వర్క్ అవుతున్నాయో తెలుసుకోవడమే కిన్సియాలజీ. ఉదాహరణకి మనం పరిగెత్తేటప్పుడు లెగ్స్, ఆర్మ్స్, బ్యాక్ బోన్ అన్నీ ఒక కోఆర్డినేషన్తో మోగుతూ ఉంటాయి కదండి. ఆ కోఆర్డినేషన్ వెనుక ఉన్న రీజన్ను, మెకానిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేసే సబ్జెక్ట్ కదండి. ఆ కోఆర్డినేషన్, ఏ కోఆర్డినేషన్? మన లెగ్స్, ఆర్మ్స్, బ్యాక్ బోన్ అన్నీ ఒక కోఆర్డినేషన్తో మోగుతూ ఉంటాయి. ఆ కోఆర్డినేషన్ ఉన్నటువంటి రీజన్ ఏంటి, ఆ మెకానిక్స్ ఏంటి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ సబ్జెక్ట్ అంటే కిన్సియాలజీ. సో బేసికల్లీ కిన్సియాలజీ helps to understanding our body movements, understanding how our body moves efficiently,
హౌ వీ కెన్ ఇంప్రూవ్ ద మూమెంట్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ ఎక్సర్సైజ్. ఇదండి కిన్షియాలజీ అంటే. నా బయోమెకానిక్స్ అంటే ఏంటి చెప్పుకున్నా. బయోమెకానిక్స్ అంటే ఇది మెకానిక్స్ ప్రిన్సిపల్ అప్లైడ్ టు హ్యూమన్ బాడీ. అంటే ఫిజిక్స్లో మనం చదివే కాన్సెప్ట్స్ ఉన్నాయి కదండి. ఫోర్స్, మోషన్, యాక్సిలరేషన్, గ్రావిటేషన్ ఫోర్స్, ఇవన్నీ బాడీలో ఎలా వర్క్ అవుతున్నాయో, ఎలా పనిచేస్తున్నాయో చెప్పేదే బయోమెకానిక్స్ అని ముందుగానే మనం చదువుకున్నాం. ఉదాహరణకు ఒక ప్లేయర్ జంప్ చేస్తే ఎంత ఫోర్స్ అప్లై చేశాడు, ల్యాండింగ్ సమయంలో జాయింట్స్పై ఎంత ప్రెజర్ పడింది, ఎంత ప్రెజర్ వచ్చింది, ఇవన్నీ బయోమెకానిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. సో బయోమెకానిక్స్ బేసికల్లీ ఎక్స్ప్లెయిన్ హౌ సైన్స్ అండ్ మూమెంట్ వర్క్ టుగెదర్. ఇది అథ్లెట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, అథ్లెట్ యొక్క సామర్థ్యాన్ని, ఒక మంచి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి, ఇంజ్యూరీస్ ప్రివెంట్ చేయడం, తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బయోమెకానిక్స్. సో ద స్టడీ ఆఫ్ హ్యూమన్ మూమెంట్ దట్ ఈస్ కాల్డ్ కిన్షియాలజీ. The study of a mechanical principle behind movement that is called biomechanics. ఈ రెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. చూద్దాం ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు చూడండి. చాలా చక్కగా ప్రిపేర్ చేయడం జరిగింది. కిన్షియాలజీ ఈజ్ ద సైంటిఫిక్, వాట్ ఈస్ ద కిన్షియాలజీ అని చదువుకున్నాం. మన శరీర కదలికల శాస్త్రీయ అధ్యయనం. కిన్షియాలజీ అంటే ఏంటండి? మన శరీర కదలికల శాస్త్రీయ అధ్యాయమునే కిన్షియాలజీ అని అంటారు. తర్వాత కిన్షియాలజీ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే మజిల్స్, బోన్స్, జాయింట్స్ కలిసి కదలికలు ఎలా సృష్టిస్తాయో తెలుసుకుంటాం. దాని యొక్క మెయిన్ లక్ష్యం. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ కిన్షియాలజీ? టు అండర్స్టాండ్ హౌ మజిల్, బోన్స్ అండ్ జాయింట్స్ వర్క్ టుగెదర్ ప్రొడ్యూస్ మూమెంట్. మజిల్స్, ఎముకలు, జాయింట్స్ కలిసి కదలిక ఎలా సృష్టిస్తాయో తెలుసుకోవటమే కిన్షియాలజీ యొక్క లక్ష్యము. వాట్ ఈస్ ద బయోమెకానిక్స్? బయోమెకానిక్స్ అంటే ఏంటి? మెకానికల్, ఫిజికల్ ప్రిన్సిపల్స్ ద్వారా కదలికలను అధ్యయనం చేయటం. కిన్షియాలజీ అంటే ఏం చదువుకున్నాం? మన శరీర కదలికల శాస్త్రీయ అధ్యయనమునే కిన్షియాలజీ అని అంటారు. అయితే బయోమెకానిక్స్ అంటే ఏంటి? మెకానికల్ ప్రిన్సిపల్స్, మెకానికల్ ఫిజికల్ ప్రిన్సిపల్స్ ద్వారా కదలికలను అధ్యయనం చేసే శాస్త్రమునే బయోమెకానిక్స్ అని అంటారు. ఈ విధంగా చక్కగా బిట్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. మీకు కావాలనుకుంటే ఇంకా చాలా మంచి బిట్స్ ఉన్నాయి. జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. మీకు కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించండి. ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడతారు. ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా భారతదేశానికి నేషన్ బిల్డర్స్గా, ట్రూ నేషన్ బిల్డర్స్గా మీరు తయారవ్వడానికి, మీరు మారడానికి నా మెటీరియల్ మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. డోంట్ మిస్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.